నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ కోసం చట్టాలను అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవన్న టీడీపీ నేత బోండా ఉమా. అధికారులు తమ తీరును మార్చుకోవాలంటూ హితవు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలంటూ దిశానిర్దేశం. సిట్ అధికారులను ఆశ్రయించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రమాదేవి. మా ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులు ధ్వంసం చేశారంటూ ఆరోపణ. హైదరాబాద్ లో కొత్త రకం చోరీలకు దుండగుల యత్నం. మహిళల వేషధారణలో వచ్చి ఇళ్లలో చోరీలు. సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని టీడీపీ నేత బోండా ఉమా హెచ్చరించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలని కోరారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలని, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్టు చేయాలని కోరారు. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని, అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకనే అనేక సార్లు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో, మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. ఎవరున్నారు ఇప్పుడు? పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి. వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు? ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు? మేము అనేక సార్లు చెప్పామే, చిలక్క చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక డిఎస్పీ చైతన్య ఉన్నాడు, రిషంత్ రెడ్డి ఉన్నాడు. ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాటని సస్పెండ్ అయినటువంటి ఏమైపోయారయ్యా వీళ్ళందరూ? మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారులో ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు ఎవరికి తెలియదు. 100 సార్లు చెప్పాను. నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను, మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు. ఇదంతా 4 రోజుల భాగవతమే, తాడేపల్లి భాగవతం. 2024 మే 13 తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగ్లు ఇప్పించారని, పోస్టింగ్లు చేపించినందుకు కృతజ్ఞతగా ఒళ్ళు పైన తెలియకుండా వీళ్ళందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా, ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి, శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు ఒళ్ళు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు
ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి. ఇవాళ ఏమైపోయిందండి, పోలీస్ అధికారుల సంఘం వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడటం లేదా? వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ ఆదేశాల వల్ల మా అధికారులు, మా ఐపీఎస్లు, మా డిఎస్పీలు, మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీస్ అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెత్తపట్ల? నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ప్రైవేటు విద్యా సంస్థల స్టేట్ లీగల్ అడ్వైజర్, హైకోర్టు లీడింగ్ సీనియర్ అడ్వకేట్ మతుకుమిల్లి శ్రీ విజయ్ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి శ్రీ విజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈస్ట్ గోదావరి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు సుజ్ఞన్ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, సామా స్కూల్స్ కరస్పాండెంట్ సామా ఈశ్వరరావు, ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ ప్రగళ్లపాటి కనకరాజు ఆకాంక్షించారు. ఆ పుత్రుడిని కనుగొని పగడగా రావడం పుత్రుడు నిజమైన పుత్రోత్సాహం చెప్పేసి మనం సులువ చదువుకున్న అందరూ కూడా ఇప్పుడు నిజంగా ఆర్దాని గారికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పడానికి నేను కొంచెం కూడా అనుమానించలేదు. మనస్ఫూర్తిగా నేను విజయం అభినందిస్తున్నాను. అలాగే ఆర్దాని గారికి శిరస్సు నమస్కరిస్తున్నాను. మీరందరూ చెప్పారు, నేను చెప్పవలసింది ఏమీ లేదు. కానీ నా కోరిక ఏంటంటే మన మిత్రుడిని రాబోయేటటువంటి టీచర్స్ ఎమ్మెల్సీగా కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కానీ పోటీ చేయించి అద్భుత విజయాన్ని సాధించగలిగితే ఒక పక్కన లాభపరంగా, రెండో ఒక రాజకీయ పరంగా కూడా ఆయన సర్వీస్ చేసే అవకాశం మనం అందరం పొందుతాం. ఇది మన స్వార్థంగా చెప్తాను, ఆయన కోసం చెప్పండి. మొట్టమొదట జీవో వచ్చిన ఏదొచ్చిన ముందు శ్రీనివాస్ గారి దగ్గరికి ఫోన్ వస్తుంది. దాన్ని ఫాలోఅప్గా గురుగారు రామరాజు గారు మాట్లాడతారు. అంటే ఆర్జీవి పోవడానికి అన్ని రెడీ చేసుకుంటా ఆర్జీవి కోసం ముప్పై అల్టిమేట్లీ వాళ్ళు క్లాసులు షేర్ చేసుకుంటారు. ఎనివే సక్సెస్ఫుల్ 8 సంవత్సరాలు కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి, పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, పెద్ద సక్సెస్ కూడా మనం చూడగలుగుతాం. 6 to 10 గురించి నాకు చెప్పారు. 6 to 10 is already decided. I'm waiting for our problem. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ తరపున నియమించిన కౌంటింగ్ ఏజెంట్లకు మాజీ ఎమ్మెల్యే వర్మ శిక్షణా తరగతులు నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందించారు. 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రసిద్ధీకరంగా మరి తెలియజేయండి. ఇందులో భాగంగా 17C ఫామ్తో పాటు మిషన్ ఐడి, వివిప్యాట్ ఐడి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎలా చూడాలి, ఏ విధంగా మనం అక్కడ ఎలక్షన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు మనం క్వశ్చనింగ్ ఎలా చేయాలన్నది అన్ని వివరంగా చెప్పడం జరిగింది. మరి దాని తగ్గట్టు ఏజెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసాం. మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పర్టికులర్ టైంలో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా, ఏజెంట్ ఫామ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ఐడి కార్డు అన్నీ తీసుకుని సిస్టమేటిక్గా క్రమశిక్షణగా అధికారులతో సమన్వయపరుచుకుంటూ కలిసి వెళ్ళే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ట్రైనింగ్ యొక్క సారాంశం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి భయంతో భయభ్రాంతులు సృష్టించాలని పిఠాపురం నియోజకవర్గమే కాకుండా కాకినాడ జిల్లాలో ఇంచుమించు ముఖ్యంగా కాకినాడ అవునండి, పిఠాపురం అవునండి, రూరల్ అవునండి, ఈ ఏరియాల్లో ఎక్కువ ఆందోళనకరమైన విషయాలు బయటికి పొక్కుతా ఉన్నాయి. పోలీసు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, కౌంటింగ్ ఏరియాలో మా పార్టీలన్నీ కూడా క్రమశిక్షణగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ. లా అండ్ ఆర్డర్ను గౌరవించే పార్టీలు ఈ రెండు పార్టీలు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ,
నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా వాచ్ చేయవలసిన అవసరం ఉంది. ఓటమి భయంతో ఏదోలాగా అల్లర్లు సృష్టించి కౌంటింగ్ కూడా ఆపాలనే దురుద్దేశంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు కాబట్టి ఈ కౌంటింగ్ని ఏదో విధంగా అల్లరి చేయాలని ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఉన్నారు. అందువలన గౌరవ ఎస్పీ గారు, జిల్లా ఆర్ఓ గారు దీని మీద చర్యలు తీసుకుని కావలసిన బందోబస్తు, అదేవిధంగా గొడవలు క్రియేట్ చేసి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారిని పిలిచి కౌన్సిలింగు చేయవలసిన బాధ్యత పిఠాపురం పోలీసుకు ఉంది. అదేవిధంగా ఎస్పీ గారు దృష్టిలో పెడుతున్నాను కాబట్టి సాధ్యమైన మన ఎలక్షన్ చాలా చక్కగా జరిపించారు. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కౌంటింగ్లో కూడా బాధ్యత ఎక్కువగా తీసుకుని, జాగ్రత్త ఎక్కువగా తీసుకుని ఇటువంటి అల్లర్లు జరగకుండా సజావుగా వెళ్ళే విధంగా సహకరిస్తారని, అలా జరుపుతారని గౌరవ ఎస్పీ గారిని కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.